హలో గాయస్, ఇప్పుడు ట్యాంక్ బండ్ బోనాలు కదే పోతున్నాము. అక్కడ తమ బోనాలు తయారు ఇంకా మీకు చూపిస్తాను. చూసి కావాలి అంటే సరేనా? గాయస్ ఇప్పుడైతే ట్యాంక్ బండ్ అయితే వచ్చినాము. ఇప్పుడు ట్యాంక్ బండ్కి వచ్చాక దేవిని బోనాలు ఎట్లా ఇస్తారు ఏం కథనో మీకు మొత్తం చూడండి ఇక్కడ నుంచి. మన గోకర్ణంగా ఉన్నటువంటి మన బసవపురం నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో అరిగిపోతుంది, అనేక రకాలుగా రాగి కరిగిపోతుంది. మట్టి కుండల యొక్క పెంకులు అట్లే ఉన్నాయంటే మన వాళ్ళు ఎంత గొప్ప గైస్ ఇప్పుడైతే మేము గోల్కొండకి అయితే పోతున్నాం. అది కూడా ఇంకా ఆటోలో అయితే ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఆటోలో అక్కడ బోనాలు బాగా చేస్తారంట, పోతున్నాం. ఆటో లోపలికి అయితే రాదంట. అది ఏమైందంటే లోపలికి రమ్మంటే ఫుల్ ట్రాఫిక్ ఉందని లోపలికి వెళ్ళలేదంట. అయితే మేము నడుచుకుంటూ పోతున్నాం. నేను మా అమ్మడి దగ్గర అయితే దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉందంట నడవడం. అక్కడికి పోయినాక కంటిన్యూ చేస్తాను వీడియో. ఫైనలీ అయితే గోల్కొండకు అయితే వచ్చినాం మేము ఇద్దరం కలిసి. తక్కువ దూరం లేదు, నడవలేకైతే లాస్ట్కి వచ్చింది మా ఇద్దరికి అయితే. గోల్కొండ అయితే చూడండి ఇప్పుడు. కానీ గోల్కొండ బోనాలు కానీ మస్తు చేస్తారంట. నేను ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం గోల్కొండ కూడా పోవడం. చూద్దాం ఎలా అవుతుంది, ఎట్లా చేస్తారు, ఏం కథనో చూద్దాం.
అయితే చూడండి, ఫుల్ పబ్లిక్ పిల్లలతో వస్తే అయితే చాలా కష్టము. ఏదో నేను మా బొమ్మడి గారు ఇద్దరం కలిసి అయితే వచ్చినాం అక్కడికి. పబ్లిక్ చూడండి ఎట్లా పబ్లిక్ ఉన్నారో, చాలా పబ్లిక్ ఉన్నారు అసలు. గైస్ గోల్కొండకి అయితే లోపల అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. కానీ మీరే చూసి కదా ఎట్లుందో మొత్తం పోతరాజులు, అసలు ఒక వైబే వేరు. అసలు లోపలికి వస్తే ఆ పోతరాజులు అయితే ఎట్లున్నారు, సూపర్ ఉన్నారు అసలు అందరూ అయితే. గాయస్ ఇప్పుడైతే మేము గోల్కొండ పైకి పోతున్నాము నడుచుకుంటాం మెట్లు అయితే చాలా యాస్ట్ అవుతుంది మాకు ఎక్కలేకైతే. నేను మా బొమ్మాడి గారు అయితే ఎక్కుతున్నాం, తప్పదు కదా, దేవుని చూడకైనా పోవాలి కదా ఖచ్చితంగా. పోతున్న పైకి అయితే. కానీ నడుచుకుంటూ పోతుంటే లొకేషన్ చూసుకుంటూ పోతుంటే లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు, నిజం చెప్పాలంటే. ఒక్కసారి చూడండి, మీరు లొకేషన్ చూడండి ఒకసారి. ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసినాము. పైకి వచ్చినా కానీ దర్శనం చేసుకుందామంటే ఇంత పెద్ద పబ్లిక్ ఉన్నారు చూడండి అసలు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు. మాకైతే యాస్ట్ అవుతుంది నిలబడైతే. 11 రూపాయకైతే దర్శనంకి అయితే వచ్చేసినాము ప్రజెంట్. ఎట్లా అట్లయితే పైకి అయితే వచ్చేసినాము. దేవుని దర్శనం చేసుకుంటున్నాము ఇప్పుడు మేము.